సో ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు మీ గురించి వచ్చేద్దాం. ప్రదీప్ చాలా కంఫర్టబుల్లీ ప్లేస్డ్ సినిమా టీవీ ఇండస్ట్రీలో చాలా హ్యాపీగా వెళ్ళిపోతుంది. మేక్ ఏ గుడ్ మనీ, చాలా నేమ్ అండ్ ఫేమ్ ఉంది. ప్రదీప్కి ఇప్పుడు ఇది అవసరమా అని అంటే ఎందుకు అవసరం, ఎందుకు అనిపించింది అలాగా? అంటే వై నాట్ అనిపించింది సార్. అవకాశం వచ్చింది అంటే నేను ఎందుకు చేయకూడదు అంటే ఎక్కడైనా రూల్స్ బుక్లో రాశారా లేకపోతే ఏదైనా ఉందా? ఐ వాంటెడ్ లైక్ నేను ఎప్పుడు బిలీవ్ చేసేది ఏంటంటే సార్, యూ నెవర్ నో వాట్ ఈస్ టుమారో. నేను రేడియో చేస్తున్నప్పుడు, టీవీ వచ్చినప్పుడు ఐ హ్యాడ్ దిస్ క్వశ్చన్. టీవీ నుంచి ఇప్పుడు ఇలా సినిమా వచ్చినప్పుడు ఐ హ్యావ్ ఎ క్వశ్చన్. నెక్స్ట్ నేను ఇంకేదైనా ఇంకొక మెట్టు ఇంకోటి ఏదైనా అయినప్పుడు కూడా ఉంటుంది డెఫినెట్లీ. ఇది నాకు వెల్ విషెస్ నుంచి లైక్ మీలాంటి వాళ్ళు అడగడం బాగుంది కదా, యూనో ఆర్ యూ ష్యూర్ ఇంత మహాసముద్రంలోకి ఆర్ యూ ష్యూర్ యూ కెన్ ఈదగలవా? అంటే జనరల్గా మనకు ఒక ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. ఒక స్పాట్ మనకి కన్వీనియంట్గా ఒక చోట ఉన్నప్పుడు అది మందే. ఒకసారి మనం పక్కకి వెళ్ళామంటే ఆ స్లాట్లోకి ఎవరో ఒకళ్ళు వస్తారు డెఫినెట్లీ వచ్చి దే కెన్ మేక్ ఏ మార్క్. మనకి వద్దాం అనుకున్నప్పుడు మనకి చోటు ఉండకపోవచ్చు. అంతే సార్, డెఫినెట్లీ అలా ఉంటుంది. బట్ ఏమో సార్, అంటే నేను గుడ్డిగా నమ్మింది ఏంటంటే నేను ఇప్పటివరకు ఏదైతే చేశానో, నా స్టైల్లో ఏదైతే చేశానో, నేను ఎప్పుడు చేసినా ఎప్పుడు అలాంటిది అంటే ఒక గ్యాప్లో చేసినా ఎలా చేసినా నాది, నా షోస్, నా స్టైల్ ఆర్ నా వే ఆఫ్ హ్యాండ్లింగ్ ద షో, ఇట్ ఈజ్ మై పర్సనల్, నా హార్ట్ లోపల నుంచి ఉన్నది. అండ్ అంతే ఎనర్జీస్తో అంతే అటెన్షన్తో నేను నా ఫస్ట్ షో గడసరత్త సౌసరకోడలు ఎలా అయితే చేశానో నేను సినిమా అలా చేస్తున్నాను. ఐఎమ్ లెర్నింగ్ థింగ్స్ అండ్ ఐఎమ్ డూయింగ్ ఇట్. నాకు ఫ్యూచర్లో వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు అరే అప్పుడు చేయవలసింది ఇది, ఇప్పుడు ఎన్నాళ్ళు చేస్తాం ఇది, ఓకే చేసాం, ఇప్పుడు ఏది చేయలేము అంటే వాట్ ఏజ్ ఆర్ టైమ్ ఆర్ సిచ్యువేషన్ యాక్సెప్టెన్స్. 15 ఏళ్ళు చూసిన తర్వాత కూడా అక్కడ నేను బోర్ కొట్టలేదు, బోర్ కొట్టకుండా జరుగుతోంది అన్నప్పుడు తెలియని ప్రపంచంలో కూడా వెళ్ళి ఇంకొంచెం ఎంటర్టైన్మెంట్ లార్జర్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి నేను ఎలకేట్ చేయగలిగితే ఎంటర్టైన్మెంట్, యూ నెవర్ నో సార్ వాట్ ఈస్ టుమారో అన్న బిలీఫ్తో ఉన్నాను సార్. అంతే. కోవిడ్ టైంలో చాలామంది హీరోలకి వచ్చే క్వశ్చన్ ఏంటంటే, చాలామంది అసలు ఫిల్మ్ ఇండస్ట్రీ రికవర్ అవుతుందో లేదో, జనాలు థియేటర్కి వస్తారో లేదో అని చాలా డౌట్లు ఉన్న కాలంలో చాలామంది ఓటీటీలో కానీ లేకపోతే టీవీలో కానీ చేయాలని చాలామంది ఆలోచించారు, కొంతమంది చేశారు కూడా. బట్ చాలామంది వన్స్ థియేటర్స్ ఓపెన్ అయ్యాక అందరూ ఎక్కువగా ఇండస్ట్రీలో మాట్లాడుకునే మాట ఏంటంటే, నువ్వు స్మాల్ స్క్రీన్లో అవైలబుల్గా ఉన్నావంటే థియేటర్ ఫ్రీగా చూడడం అలవాటు అయిపోయి నీకు థియేటర్లో డబ్బులు ఇవ్వడానికి ఆలోచిస్తారు రేపు అని చెప్పి ఆల్మోస్ట్ అందరూ మానేశారు. ఇప్పుడు ఎవరు చేయట్లేదు పెద్ద హీరోలు. సో అటువంటి క్వశ్చనే మీకు వస్తుంది, ఎందుకంటే ప్రదీప్ ఈజ్ ఆల్వేస్ అవైలబుల్ అనే స్మాల్ స్క్రీన్ ఒక టీవీలో. ఇప్పుడు ఎందుకు టికెట్ కొనుక్కుని ప్రదీప్ సినిమాకి వస్తారంటే ఆ ఆలోచన ఏమన్నా వచ్చిందా? ఉంటుంది సార్, డెఫినెట్లీ. అది ఒక ఛాలెంజ్, అది ఒక రెస్పాన్సిబిలిటీ లాగే ఉండేది ఎప్పుడు. అంటే టీవీలో ప్రదీప్ అవైలబుల్ ఉన్నాడు, టీవీలో ప్రదీప్ని చూశారు. బట్ ఈ అక్కడమ్మ ఇక్కడ అబ్బాయిలో ఈ కృష్ణ మాత్రం ఈ సినిమాలోనే అవైలబుల్ ఉన్నాడు. ఇక్కడ ఇందులో ప్రదీప్ ఉండడు సార్. ఇందులో ప్రదీప్ లాగా అల్లరియో లేకపోతే కోతి పనులో ఉండవు. ఇది కృష్ణ అనే ఒక క్యారెక్టరు, వాడికి ఉండే ఫ్రస్ట్రేషను, వాడికున్న సిచ్యువేషన్స్. సో ఒకవేళ ప్రదీపే ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఏమైపోతాడు అనేదే చూపిద్దాం అనుకున్నాం సార్. సో అంటే టీవీలో ఇప్పటివరకు నేను చెయ్యంది ఇందులో చేశాను సార్. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ పీపుల్. అంతే. కానీ అది కూడా కొంచెం రిస్కే కదా. ఇప్పుడు అక్కడ నేను ప్రదీప్ అంటే నచ్చేవాళ్ళు ఎందుకు వస్తారు? ప్రదీప్ మేనరిజం లేకపోతే దాన్నో చూడడానికి వస్తారు కదా. మరి అది డీవియేట్ అయితే ఒకవేళ నేను అలాగే ఉంటే ఇది మేము టీవీలో ఆల్రెడీ చూస్తున్నాం, ఇక్కడెందుకు మాకు ఆల్రెడీ అక్కడ ఉంది కదా అని. సో అందుకనే నేను అన్నాను సార్, ఇట్ ఈస్ నాట్ ప్రదీప్ ఆర్ ఎనీథింగ్ ఇన్ దిస్, ఇట్ ఈస్ ద స్టోరీ. అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి అనే కథలో ఐఎమ్ నెరేటింగ్ ద స్టోరీ త్రూ మీ. ఐఎమ్ అన్ యాక్టర్ ఇన్ దిస్ ఫిలిం యాజ్ అ లీడ్ యాక్టర్. కృష్ణగా నేను రోల్ ప్లే చేస్తూ ఒక కథ చెప్తున్నాను. అనగనగా ఊరు, ఆ ఊరిలో రాజకుమారి, అలా ఒక కథ చెప్పడానికి బయలుదేరాను అంతే సార్. మొన్న మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నాను, డిఫరెంట్ ఆడియన్స్ కాబట్టి. చాలామంది టీవీ ఆర్టిస్టులు, జబర్దస్త్ ఆర్టిస్టులు వాళ్ళందరూ నాతో చెప్పే మాట ఒకటే, యాజ్ లాంగ్ యాజ్ నువ్వు 2 బోట్స్లో జర్నీ చేద్దాం అనుకున్నప్పుడు యూ విల్ నాట్ ఎర్న్ బోత్. ఎందుకంటే ఇక్కడ ఉంటే అక్కడ, అక్కడ ఉంటే ఇక్కడ, వాళ్ళేమో అలా చూస్తారు, వీళ్ళేమో ఇలా చూస్తారు. మనకి ఫైనాన్షియల్ సెక్యూరిటీ అన్నీ ఉంటుంది, కానీ 1 ఫైన్ డే ఒక కాల్ తీసుకుని
మానేస్తే తప్ప టీవీ చేస్తే తప్ప సినిమాది కాన్ బి సీరియస్. బెస్ట్ ఎగ్జాంపుల్ మీ గెటప్ సీన్ గారు మొత్తం టీవీ మానేసి ఇప్పుడు సినిమాకి వచ్చారు. ఆయన కూడా గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఆయన చెప్పిన మాట కూడా ఇదే. ఆయన ఒక్కడే కాదు, చాలా మంది చెప్పిన మాట. సిచ్యువేషన్స్ అండి, పరిస్థితులు అండ్ హౌ ఇట్ షేపింగ్ అప్, బికాజ్ హీస్ అ ఫ్యాంటాస్టిక్ యాక్టర్ అండ్ ఆయనకి నిజంగానే చాలా చాలా మంచి రోల్స్ వస్తున్నాయి. అండ్ తనకున్న టాలెంట్కి ఏంటంటే స్టాండ్అవుట్ అయ్యే క్యారెక్టర్స్ ప్లే చేయగలుగుతాయి. హీఈస్ నాట్ జస్ట్ ర్యాండమ్లీ యాక్టింగ్. ప్రతిదానికి ఒక గెటప్ ఉంటుంది, ఒక మ్యానరిజం ఉంటుంది. హీ స్టాండింగ్ అవుట్. నాకు జాంబీ రెడ్డి కానీ ఇలాంటి ప్రశాంత్ వర్మ గారి సినిమా హనుమాన్లో మొన్న చూసినప్పుడు నేషనల్లీ అక్లైమ్డ్ సినిమాల్లో యూ హ్యావ్ వన్ స్పెషల్ క్యారెక్టర్. సో దట్ ఈస్ దానికోసం టైం కేటాయించాలి, నెంబర్ ఆఫ్ డేస్ వర్క్ చేయాలి, యూ హ్యావ్ టు ట్రావెల్. సో నా పరిస్థితి ఏంటంటే ఇలాంటి సినిమా ఒకటి చేస్తున్నప్పుడు ఒక 30 days మేము అరకులో సెటిల్డ్ అక్కడ ఉండిపోయాం. మేము బట్టలు సామాన్లు అన్నీ తీసుకుని వెళ్ళిపోయాం అక్కడికి. సో అక్కడ ఉండి అన్నీ చేస్తున్నప్పుడు వీ ట్రావెల్డ్ అలాట్. మేము లే లడాక్ వెళ్ళాము, ఇలా చాలా ప్లేసెస్ తిరిగాం అనమాట ఈ సినిమా కోసం. సో అంత తిరుగుతూ అంత చేస్తున్నప్పుడు ప్రీ కమిటెడ్గా నేను టీవీ వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టలేను. ఈ షో నాకు డేట్ లేదండి, నేను సినిమా చేస్తున్నాను, సారీ నాకు డేట్స్ లేవు అంటే ఇన్నాళ్ళ మా బాండింగ్ ఇన్కన్వీనియన్స్. అయ్యో ఈయన సినిమా చేయడం వల్ల ఇబ్బంది అవుతుంది, సినిమా చేయడం వల్ల ఇబ్బంది అవుతుంది అని. కాబట్టి సో ప్రీ కమిటెడ్ వాళ్ళందరితో నేను మాట్లాడుకుని మన షోస్ ఇవన్నీ ఈ డేట్కి అయిపోతాయి కదా, దీని నెక్స్ట్ సీజన్ నేను చేయలేను, ఇది మీరు ఫిల్ చేసి దీని తర్వాత నేను సినిమా అయిపోయాక మళ్ళీ. అండ్ దే రెడీలీ అగ్రీడ్. పాపం హాఫ్ హార్ట్తోనే అయ్యో అవునా వేరే ఆప్షన్ ఇప్పుడు ఆప్షన్ అంటే ఏం వెతకాలి అని. ఇక చాలా ఇయర్స్ నుంచి అలవాటు కాబట్టి ఇంకా ఉన్నారు, బట్ నేను అలవాటు అయ్యాను కాబట్టి. ఒక్కొక్క షోలో ఒక్కొక్కరు మార్క్, యూ లీవ్ యువర్ మార్క్ కదా, మీరైనా ఇంకొకళ్ళైనా సరే అది రీప్లేస్ చేయడం కూడా కొంచెం కష్టమే. సో దట్స్ ద గ్యాప్ అండి. అదేదో కంప్లీట్లీ జీరో చేసేయాలి, దానిని వాళ్ళని ఇబ్బంది పెట్టలేను, ఇటు వీళ్ళు ఇబ్బంది పడకూడదు కాబట్టి అదేదో మన మీద వేసుకుని సో ఇది ఒకసారి ఆగుదామండి అని. భవిష్యత్తులో ఏదన్నా అలాంటి కాల్ తీసుకోవాల్సి వస్తే ఏంటి పరిస్థితి? ఏదో ఒకటే చూస్ చేసుకోవాలి, ఇంకా రాకూడదని కోరుకుంటున్నాను సార్. రాకూడదండి, ఇక్కడ సక్సెస్ అవ్వట్లేదండి ఇక్కడ అంటే అలాగే కోరుకోవాలి మీరు. ఏవో సార్ 2025 ఎస్ అలాగే కోరుకోవాలి. యూ హ్యాండిల్ ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్, బట్ అలాంటి ప్రాబ్లం రావాలి. అదే డిమాండ్ 2 సార్లు ఉంటే ఇంకా చాలా ఆనందం కదా సార్ మనకి. 2 సైడ్ల నుంచి డిమాండ్ ఉండి నెక్స్ట్ సినిమా ఎప్పుడు చేస్తారు, సినిమా చేయండి అని అడగాలి, అండ్ టీవీ షో ఎప్పుడు చేస్తారు అని అడగాలి. అంటే ఇంత నేను చేసినా ఇంత మంచి ప్రోడక్ట్ ఒకవేళ బయటికి తీసుకొస్తున్నా ప్రేక్షకుల మనసులో ఇంకా అది ఉండి ఇంకా అడుగుతున్నారు అంటే అక్కడ నేను అంత నచ్చానని అర్థం. ఐ టేక్ ఇట్ యాజ్ అ కాంప్లిమెంట్. ఏంటండి ఆపేశారా లేకపోతే చెయ్యరా మళ్ళీ చేస్తారా అని అడుగుతున్నారంటే అంత ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇష్టం లేనప్పుడు అసలు అడగరు కదా. ఓకే భయ్య మొత్తానికి సినిమాలకు వచ్చావు వెరీ గుడ్ నెక్స్ట్ ఏంటి అని అడుగుతారు. సో అంత మనసు పెట్టి అడుగుతున్నారు అంటే దెర్ ఇస్ లవ్ టువర్డ్స్ ఇట్. ఇలా కూడా నేను అలవాటు అయ్యాను అనుకోండి సార్, ఇలా కూడా వాళ్ళకి ఇంట్రెస్టింగ్ షోస్ లాగే ఇంట్రెస్టింగ్ సినిమాలతో వస్తున్నాను అనుకోండి, మేబీ వాళ్ళు భయ్యా నువ్వు ఇలాంటి కథలే చెయ్యి, మాకు కూడా ఆయుష్మాన్ ఖురానా లాగా లేకపోతే ఇలాగా కాన్సెప్ట్ ఫిల్మ్స్ చెయ్యి అని చాలామంది అడుగుతారు. ఐ థింక్ ఐఎమ్ హ్యాపీ అలా అడుగుతున్నా, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే దెర్ ఇస్ సంథింగ్ అని. సో ఐ ట్రై మై బెస్ట్ సార్. సో ఒక పాట వాల్యూ ఏంటో మీకు తెలిసినట్టుగా ఎవరికీ తెలియదేమో. సో ఈ పాటలు ఎలా ఉండిపోతున్నాయి సినిమాలో? సో వెరీ బ్యూటిఫుల్ సాంగ్ సార్. రదాన్ గారితో మ్యూజిక్ సెట్టింగ్స్ కానీ ఆయన కంపోజిషన్ స్టైల్ కానీ ఎక్కడో తెలియని రెహమాన్ గారి స్టైల్ ఉంటుంది ఆయన లోపల. అంటే ఆయన వే ఆఫ్ థింకింగ్, ఇన్స్ట్రుమెంట్స్ కానీ ద క్వాలిటీ ఆఫ్ ద సాంగ్ ఏదైతే అంటే నేను అదే అన్నాను మొన్న వాళ్ళతో. అంటే వీ కేమ్ ఆఫ్ టు సెల్ ఫోన్ ఎరా దట్ ఏం లాంచ్ అయినా ఇందులోనే కదా చూస్తాం. నువ్వు హెడ్ ఫోన్స్ పెట్టుకో అని చెప్పినా వాళ్ళు నార్మల్గానే చూస్తారు. సో ఐఎమ్ వెయిటింగ్ మా ఆడియోని థియేటర్స్లో అందరూ ఒక హాల్లో కూర్చుని ఆ స్పీకర్ ఆ సౌండ్ సిస్టమ్స్లో మా పాటలు వినాలని నేను వెయిట్ చేస్తున్నాను సార్. నేను ఇప్పటికే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ద సాంగ్ ఈజ్ ట్రెండింగ్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. బట్ రదాన్ గారు అనుకున్న స్టైలు మేము కథలో నితిన్ భరత్ తీసుకొచ్చిన ఎలిమెంట్స్ దాంట్లోకి. ఫస్ట్ సాంగ్లో ఒక స్టోరీ చెప్దాం, సెకండ్ సాంగ్లో ఒక స్టోరీ చెప్దాం, థర్డ్ సాంగ్లో ఒక స్టోరీ చెప్దాం. సో అన్నీ కథకి రిలేటెడ్ పాటలే. అండ్ దట్ మ్యూజిక్ వాట్ ఎవర్ హెస్ బీన్ డన్ దానికి అండ్ త్రూ అవుట్ సినిమా బీజిఎం కానీ యూ విల్ ఫీల్ వెరీ వెరీ స్పెషల్ సార్. అంటే రీసెంట్ టైమ్స్లో మ్యూజిక్ కూడా అంత కథతో పాటు డైలాగ్ వినిపిస్తూ కథతో పాటు మ్యూజిక్ నెరేట్ చేసే విధానం నాకు చాలా బాగా నచ్చింది.